హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ప్రతిరోజు ఉపయోగించేటటువంటి చిన్న చిన్న వాక్యాలు ఇంగ్లీష్లో మనం ఈ విధంగా నేర్చుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. సో చూడండి, అలాంటి చిన్న చిన్న వర్డ్స్ చూడండి. నిన్న రాత్రి నేను హైదరాబాద్ వెళ్ళాను. సో దీన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం చూడండి. నిన్న రాత్రి నేను హైదరాబాద్ వెళ్ళాను అంటే ఇది ఏం టెన్స్? ఇది నార్మల్గా అయితే పాస్ట్ టెన్స్. ఎందుకంటే నిన్న రాత్రి నేను వెళ్ళానంటే అది పాస్ట్ టెన్స్. సింపుల్గా మనకు సెంటెన్స్ వైజ్గా చూడండి, సింపుల్గా అర్థమైపోతుంది. వెళ్ళానంటే పని అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి అది పాస్ట్ టెన్స్. ఇప్పుడు చూడండి ఏమొస్తుంది. నిన్న రాత్రి నేనంటే ఐ. వెళ్ళానంటే ఏమంటాం మనం? గో అంటే వెళ్ళాను. వెంట అంటే వెళ్ళినాము. గో అంటే వెళ్తాము. వెంట అంటే గాన్ అంటే వెళ్ళేసాము ఆల్రెడీ. అంతే కదా దాని అర్థం. సో ఇక్కడ ఏమొస్తుంది మనకు? సెకండ్ ఫామ్ వస్తుంది. అంటే నిన్న జరిగిపోయింది. ఇది వెర్బు 1, ఇది వెర్బు 2, ఇది వెర్బు 3. ఇది నిన్న జరిగిపోయిన సంఘటనలకు అన్నిటికీ ఏమొస్తుంది? వెర్బు 2 వస్తుంది. ఇప్పుడు ఏమొస్తుంది చూడండి. ఐ వెంట్. ఎక్కడికి వెళ్ళాను నిన్న? హైదరాబాద్. ఐ వెంట్ టు హైదరాబాద్. ఐ వెంట్ టు హైదరాబాద్. ఎప్పుడు వెళ్ళాను? నిన్న రాత్రి. అంటే నిన్న అంటే ఎస్టర్డే నైట్. ఇది సెంటెన్స్ ఫార్మేషన్. చూడండి, ఇది సబ్జెక్ట్ కదా, ఇది వెర్బు 2 కదా, ఇది ఆబ్జెక్ట్ కదా. చూడండి సింపుల్గా స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఫామ్ అయింది. నిన్న రాత్రి నేను హైదరాబాద్ వెళ్ళాను. నిన్న రాత్రి నేను హైదరాబాద్ వెళ్ళాను. అట్లా ఆ విధంగా సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఈజీగానే ఉంటుంది. చూడండి ప్రెజెంట్. అదే విధంగా ఇంకొకటి చూడండి. నిన్న రాత్రి నేను చికెన్ తిన్నాను. నిన్న రాత్రి నేను చికెన్ తిన్నాను. సో ఇక్కడ చూడండి, నేను అంటే ఐ, తిన్నాను అంటే వెర్బ్ ఫార్మ్స్. ఈట్ అంటే తిన్నాను, ఏట్ అంటే తినేసాను, ఈటెన్ అంటే ఆల్రెడీ నేను తినేసాను. ఇది వెర్బు 1, వెర్బు 2, వెర్బు 3. సో ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? ఏట్ వస్తుంది. ఐ ఏట్. ఏం తిన్నాడు ఆయన? చికెన్. ఐ ఏట్ చికెన్. ఎప్పుడు? నిన్న రాత్రి, ఎస్టర్డే నైట్. సింపుల్గా ఉంది కదా. నిన్న రాత్రి నేను చికెన్ తిన్నాను. నిన్న రాత్రి నేను హైదరాబాద్ వెళ్ళాను. అట్లా ఇంకా కొన్ని సెంటెన్సెస్ ఇంకా ఫామ్ చేసుకోవచ్చు. నిన్న రాత్రి నేను డబ్బులు చెల్లించాను. సో ఇక్కడ కొంచెం చూడండి. నేను అంటే ఐ, ఏం చెల్లించండు? డబ్బులు. వెర్బు 1 అంటే పే, వెర్బు 2 పెయిడ్, వెర్బు 3 కూడా పెయిడ్. వెర్బ్ ఫార్మ్స్ రావాలి మనకు. వెర్బ్ ఫార్మ్స్ వస్తే ఇంగ్లీష్ ఈజీ అవుతుంది. వెర్బు 2 ఏంది? పెయిడ్. ఆ పెయిడ్ ఏం చెల్లించిండు ఆయన? డబ్బులు. ఐ పెయిడ్ మనీ. ఎప్పుడు చెల్లించిండు? నిన్న రాత్రి, ఎస్టర్డే నైట్. అట్లా ఈజీగా ఉంది కదా. పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏమైనా ఉందా ఇందులో? ఏం లేదు, సింపుల్. నిన్న రాత్రి నేను హైదరాబాద్ వెళ్ళాను. ఇలాంటి సెంటెన్స్. నిన్న రాత్రి నేను చికెన్ తిన్నాను. నిన్న రాత్రి నేను డబ్బులు చెల్లించాను. సో ఇట్లా సింపుల్గా ఉంటాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. నిన్న రాత్రి నేను రమేష్ని అడిగాను. అంటే డబ్బులు అడిగాను, అడిగాను అట్లా. అప్పుడు ఏమొస్తుంది? ఐ. అడగడాన్ని ఏమంటాం? ఆస్క్డ్ మనీ. అడిగాను అని పెట్టుకునే ఇంకా ఐ ఆస్క్డ్ మనీ రమేష్.
ఎప్పుడు? లాస్ట్ నైట్ అంటే నిన్న రాత్రి, అంటే ఎస్టర్డే నైట్. ఈ విధంగా సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంటుంది ఇంగ్లీష్ అనేది, కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, ఇది ఈజీ ఇంగ్లీష్ అనమాట. ఓకే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.